ప్రతికూలమైన సంగతులు చెప్పేవారు అధికం అవడం వల్ల ఆరాధన దేంతో జరుగుతుంది? పెదవులతో ఆరాధన జరుగుతుంది. కల్పితాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే యేసయ్య ఆరాధనలు కూడా వచ్చేసేది. అందుకని 2 వారాల క్రితం అని చెప్పింది, ఈ పునాది మీద ఎవరైనా మీరు కట్టుకునేటప్పుడు ఎలాగ కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు, నేను, మనం అందరం పౌలు గారు ఉపదేశాలు, పౌలు గారు పత్రికలు ఉన్నాయి. వాటిని చూసి నేను చేసేది నిజమా, సత్యమా, అసత్యమా, ఇది మనుషులు పెట్టిందా, దైవ నియమమా, దాన్ని చూసుకొని మనం అలాగ బ్రతకాల దేవుల్లో. పౌలు గారి పద్ధతులు చొప్పునే, పౌలు గారు ఉపదేశి, పౌలు గారు ఆజ్ఞాపించిన విధంగానే యేసయ్యకి మనం ఆరాధన చేయాలి. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు 12 దేశాలకు వెళ్ళారు. మన దేశానికి తోమా గారు వచ్చారు.